నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నాని గ్రేట్. మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది కణవే బసవేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. ఈ కణవే బసవేశ్వర స్వామి టెంపుల్ విశేషం ఏమిటంటే, ఇక్కడ బసవేశ్వర స్వామి నంది పెరుగుతున్నాడు అనమాట. నంది పెరుగుతున్నాడు. తర్వాత ఇక్కడ కోడి కూడా ఉంది. ఆ కోడి లేచి కూర్చున్నప్పుడు ప్రపంచము అంతమవుతుందని ఈ ఒక ఇతిహాసం ఉంది, ఒక చరిత్ర. ఈ కణవే అంటే దానికి అర్థం ఏమిటంటే, ఇక్కడ రోడ్డు చూడండి, వంపు ఉండేదాని వల్ల కణవే అని పేరు. అంటే తిరుగు ఉండేదాని వల్ల ఇక్కడ కణవే అని పేరు వచ్చింది. మనం ఆ దేవస్థానం దగ్గర ఉన్నాము. ఈ దేవస్థానం చరిత్ర గురించి మనం తెలుసుకుందామండి. మనము నంది కొండకి వచ్చినప్పుడు ఈ కణవే బసవేశ్వర స్వామిని దర్శనం చేయకుండా మనము రాలేము. ఎందుకని అంటే, నంది కొండకి వెళ్ళే దారిలోనే ఈ కణవే బసవేశ్వర స్వామి దేవస్థానము మనకు దర్శనమిస్తుంది. ఈ కణవే బసవేశ్వర స్వామి దేవస్థానంలో బసవన్న పెరుగుతూనే ఉన్నాడు. మనకి తెలిసినట్టుగా యాగంటిలో బసవన్న పెరుగుతున్నాడు కదా, అదే తరానే ఇక్కడ నంది గ్రామంలో ఈ బసవన్న పెరుగుతూనే ఉన్నాడు, నందీశ్వరుడు. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఏమిటంటే, ఇక్కడ కోడి కూడా ఉంది. ఈ కోడి లేచి కూస్తుందంట. అప్పుడు ప్రపంచం అంతమవుతుందని కూడా ఒక చరిత్ర ఉంది. అంతేకాకుండా ఈ బసవన్న పెరుగుతూ ఉన్నాడు. ఈ బసవన్న కూడా పెరిగి రంకె వేసినప్పుడు ప్రపంచమంతమవుతుందని ఒక చరిత్ర. ఈ బసవన్న గురించి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో వివరించినారని కూడా చెబుతారు. చూడండి, మనం చూస్తున్నాం కదా, బసవన్న చూడండి ఎలా పెరిగిందో. ఇంకా పెరుగుతూనే ఉందంట. పైన ఒక తలపైన ములికైతే కొట్టినారంట పెరుగుకున్నట్లుగా. చూడండి, చూస్తున్నాం కదా, ఇదే కోడి లేచి కూస్తుందంట. కొన్ని సంవత్సరాల కిందట ఆ కోడిని దొంగతనం చేసినారంట దొంగలు. కానీ అదే తర కోడిని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టినారని కూడా చెప్తారు పూజారి గారు. ఈ కోడికి కూడా అదే తర శక్తులు ఉన్నాయని కూడా చెప్తారు వాళ్ళు. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఫస్ట్ పంట వచ్చిందంతాను తీసుకొని వచ్చి ఈ బసవానికి సమర్పించుకుంటారంట ప్రసాదంగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ మురళీకృష్ణ. నమస్కారం అండి.